మనం డైలీ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాం. దాని వెనుకున్న రియల్ సిస్టమ్ ఏంటి? మన మెసేజెస్, కాల్స్, వీడియోస్ ఎక్కడికి ఎలా ట్రావెల్ అవుతున్నాయి? అండ్ మన ఇంటర్నెట్ వరల్డ్ లో ఉన్న హిడెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? అసలు ఈ నెట్వర్క్ అనేది అంటే ఆ నెట్వర్క్ గ్లోబలైజ్డ్ అనేది ఎలా వర్క్ అవుతుంది? లెట్ మీ టెల్ యూ దట్ సీక్రెట్ హౌ ఇంటర్నెట్ సిస్టమ్ వర్క్స్ అండ్ హౌ దట్ వర్క్ ఫ్లో విల్ బి డన్. హే, ఐఎమ్ పవన్. వెల్కమ్ టు అల్వాంటిక్స్. మనం యూజ్ చేస్తున్న డైలీ ఇంటర్నెట్ అనేది ఎలా వస్తుంది? అది మనం ఇంటర్నెట్ కనెక్షన్ కి ఎలా వర్క్ అవుతుంది? త్రూ కేబుల్స్ ఇన్ ద ఓషన్. ఎస్, ఓషన్స్ లో ఉన్న కేబుల్స్ ద్వారానే మనకి ఇంటర్నెట్ అనేది వస్తుంది. వాట్ ఈస్ దిస్ కేబుల్స్? వీటిని సబ్మెరైన్ ఆప్టికల్ కేబుల్స్ అని అంటారు. వరల్డ్ లో 400+ నెట్వర్క్ కేబుల్స్ అనేవి ఉంటాయి. అండ్ లాక్స్ ఆఫ్ కిలోమీటర్స్ లెంత్ లోని ఈ కేబుల్ కనెక్టివిటీ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఇండియా నుండి యూరోప్ వరకు, రష్యా నుండి యుఎస్ఏ వరకు ప్రతి కంట్రీస్ ని కనెక్ట్ చేయడానికి ఈ కేబుల్స్ నే యూజ్ చేస్తారు. అండ్ వాట్ ఆర్ దీస్ కేబుల్స్ అండ్ హౌ దిస్ వర్క్స్ అండ్ హౌ ఇట్ విల్ బి ఏ ట్రావెల్స్? మనం ఏదైనా మెసేజ్ పంపితే అది ఎలక్ట్రిసిటీ అనేది కాదు. మన మెసేజ్ అనేది లేజర్ లైట్ సిగ్నల్ లాగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ లో రన్ అవుతుంది. అండ్ దాని స్పీడ్ ఎలా అంటే ఆల్మోస్ట్ లైట్ స్పీడ్ కి దగ్గరగా వర్క్ అవుతుంది. అండ్ వాట్ ఆర్ దస్ ఇన్సైడ్ ద కేబుల్? వైల్ యూ ఆర్ గెటింగ్ ద ఇంటర్నెట్ ఫ్రమ్ దిస్ కేబుల్స్, what are the materials they have used to create these cables? And there are 3 concepts and materials they have been used: glass fiber core and steel protection layer and waterproof coating అనే మెటీరియల్స్ ని యూజ్ చేసి వీటిని తయారు చేస్తారు. అండ్ ఓషన్ ప్రెజర్ ని కంట్రోల్ చేయడానికి చాలా స్ట్రాంగ్ అండ్ డైనమిక్ గా క్రియేట్ చేస్తారు. హౌ దే ఇన్స్టాల్ దిస్ కేబుల్స్ ఇన్సైడ్ ద ఓషన్? ఈ కేబుల్స్ ని ఓషన్స్ లో ఎలా ఇన్స్టాల్ చేస్తారు దాని గురించి స్పెషలైజ్డ్ కేబుల్ లేయింగ్ షిప్స్ అనేవి కొన్ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ సిఎస్ రిలయన్స్ అండ్ సిఎస్ గ్లోబల్ శానిటైర్ అనే కేబుల్ లేయింగ్ షిప్స్ అన్ని పెడతారు. ఈ షిప్స్ అన్ని ఒకసారి లేయింగ్ అవుట్ చేశాక మూవింగ్ అయి మెల్లగా ఓషన్ లోకి కేబుల్స్ లే చేస్తాయి. వాటి గురించి సిఎస్ గ్లోబల్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ షిప్ ఫర్ దిస్ లేయింగ్ ఆఫ్ ద కేబుల్ షిప్స్. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ శాటిలైట్స్ అండ్ కేబుల్స్? చాలా మంది అనుకుంటారు మనకి నెట్వర్క్ అనేది శాటిలైట్ ద్వారానే వస్తుందని. వస్తుంది, బట్ పూర్తిగా కాదు. ఎందుకంటే శాటిలైట్ ద్వారా నెట్వర్క్ ని యూజ్ చేయడానికి చాలా కాస్ట్ అండ్ నెట్వర్క్ స్లో అనేది కూడా ఉంటుంది. దట్స్ వై 95% గ్లోబల్ నెట్వర్క్ అనేది ఈ కేబుల్స్ ద్వారానే వర్కౌట్ అవుతుంది. అండ్ వాట్ ఆర్ ద రిస్క్ వైల్ యూ యూజింగ్ అండ్ ఇన్స్టాలింగ్ దిస్ కేబుల్స్ ఇన్సైడ్ ద ఓషన్? చాలా సార్లు ఈ కేబుల్స్ అనేవి డ్యామేజ్ అవడం లాంటివి జరుగుతుంటాయి. ఎందుకంటే షిప్ యాంకర్స్ లాంటివి జరగడం వల్ల లేదా ఎర్త్ క్వేక్స్, ఫిషింగ్ నెట్స్ యూజ్ చేయడం వల్ల నెట్వర్క్ ఇష్యూస్ లాంటివి రావడం జరుగుతూ ఉంటాయి. అండ్ సో మన డిజిటల్ వరల్డ్ లో 95%, 96% ఇన్విజిబుల్ డేటా వర్క్ అనేది ఈ డేటా కేబుల్స్ అండ్ నెట్వర్క్ కేబుల్ అనేది ఓషన్ ద్వారానే వర్క్ అవుతూ ఉంటుంది.